హాయ్ గాయ్స్! మీరు తమ్నైన్‌లో చూసినట్లే మన లోకేష్ కనకరాజు ఏమయ్యాడు? ఒకప్పుడు 'నగరం' తీశాడు. మంచి హిట్ అయింది. అండ్ 'ఖైదీ' తీశాడు. సూపర్ హిట్ అయింది. 'విక్రమ్' తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంగంతే భయ్యా! ఏది తీసినా కూడా ఫ్లాప్ అవుతూ వస్తుంది. ఇంక్లూడింగ్ 'కూలీ' వరకు. ఫ్లాప్ అని చెప్పగానే మెంబర్ ఆఫ్ ద పీపుల్‌కి కోపం రావచ్చు. ఫ్లాప్ ద సెన్స్ మీకు డీటెయిలింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే నాకు డౌట్ భయ్యా! మన లోకేష్ కనకరాజు గారి దగ్గర ఉన్న స్క్రిప్ట్‌లో ఉన్న దమ్ము అయిపోయిందా? లేక ఆయన దగ్గర అవే స్క్రిప్ట్స్ ఉన్నాయా? లేకపోతే ఇలా కూడా అనుకోవచ్చు భయ్యో! అదే మన లెజెండరీ డైరెక్టర్ ఉన్నారు కదా! మన తెలుగు నుంచి కాదు భయ్యో! తమిళ్ నుంచి 'శంకర్' గారు. ఆయన దగ్గర 'సుజాత' గారు అనే ఒక రైటర్ ఉండేవారు. సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి 'శంకర్' గారికి. ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నుంచి ఆయన సినిమాలన్నీ బోల్తా పడుతూ వచ్చాయి. సేమ్ అదే ఫార్ములా మన లోకేష్ గారి దగ్గర కూడా జరుగుతుందా? ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టే 'నగరం' దగ్గర నుంచి 'విక్రమ్' వరకు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు 3 కూడా. అండ్ ఇప్పుడు తీసిన 2 అదే భయ్యా 'లియో' ఆర్ 'కూలీ'. అరే ఎదవా 'లియో' హిట్ అవ్వలేదా? 'కూలీ' హిట్ అవ్వలేదా? అని మీరు అడగొచ్చు. అయినాయి 'కూలీ' హిట్ అయింది అండ్ 'లియో' కూడా హిట్ అయింది. మరేంట్రా నీకు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. 'కూలీ' హిట్ అయింది, 'లియో' హిట్ అయింది. కానీ 'విక్రమ్' అండ్ 'ఖైదీ' హిట్ అయినంతగా హిట్ అయిందా భయ్యా? నిజమేనయ్యా పుల్లారావు. అంటే ప్రతిసారి అలాగే హిట్ అవుతాయని నువ్వు రాసిస్తావారా అని మీరు అడగొచ్చు. వస్తున్నా అక్కడికే వస్తున్నా. అలా అని నేను అనట్లేదు భయ్యా. మినిమం ఆయన రైటింగ్, ఆయన స్క్రీన్ ప్లే ఇది లోకేష్ గారి మూవీ అని అన్న తెలియాలి కదా అనేది నా ఇంటెన్షన్ భయ్యా. ఆయన సినిమాలు అవి అలా ఎందుకు ఆడాయి, ఇవి ఇలా ఎందుకు ఆడాయి అని నేను అడగట్లేదు. అండ్ 'విక్రమ్' అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ మార్చ్ ఉంటుంది. అండ్ 2 మూవీస్‌లో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, విజువల్స్, ఫ్రేమింగ్ ఎవ్రీథింగ్ టాప్ మార్చ్. కానీ ఇందులో ఏంటి భయ్యా ఈ 2 మూవీస్‌లో ఇంత దారుణంగా ఉన్నాయి. 'లియో' మూవీ స్క్రీన్ ప్లే చూసుకుంటే సీరియల్ కంటే అద్దుమానంగా ఉంటది. అండ్ 'కూలీ'లోకి వచ్చాక కూడా అదే దద్దకారం. అండ్ ఈ 2 మూవీస్‌లో ఒకటే ఫార్ములా ఫాలో అయ్యారు భయ్య. అంటే ఒక హీరో ఉంటాడు. ఆ హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో తను ఏం చేశాడు, ప్రెజెంట్ ఏం చేస్తాడు. అండ్ 'ఖైదీ విక్రమ్‌లో కూడా అదే ప్యాటర్న్ ఉంది. కానీ అక్కడ 'ఖైదీకి' 'విక్రమ్‌కి' హైప్ ఇచ్చారు. దానికి తగ్గట్టే 100% జస్టిఫై చేశారు. కానీ ఇక్కడ ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. కానీ ఎండింగ్‌కి వచ్చేటప్పటికి తుస్సు అయితది. అదే కదా మైనస్. అండ్ ఇంకో విషయం డైలాగ్స్ వైస్‌గా చూసుకోండి. డైలాగ్ కూడా ఆ మూవీలో ఉన్నంత ఇంపాక్ట్ ఇక్కడ ఈ 2 మూవీస్‌లో కనిపించదు. అండ్ ఫ్రేమింగ్ అంటే సినిమాటోగ్రఫీ కూడా అంతంత మాత్రమే ఉంటది. అండ్ మ్యూజిక్ అక్కడ ఆ మూవీస్‌కి వచ్చిన హైప్ ఇక్కడ ఈ మూవీస్‌కి అయితే పెద్దగా అనిపించదు. ప్యారలల్‌గా చూడండి ఈ 2 మూవీస్ సేమ్ డైరెక్టర్ చేశారు. కానీ డిఫరెన్స్ చూడండి ఎంత దారుణంగా ఉందో. కానీ లోకేష్ గారి దగ్గర నుంచి మనం కోరుకునేది ఇది కాదు. అలా చూసినా కూడా ఆడియన్స్ చాలా పేషెన్స్ తో ఓపికతో వెయిట్ చేశారు. 'లియో' ఏదో బై మిస్టేక్ అయి సినిమా ఫ్లాప్ అయింది, సరిగా వర్త్ అవ్వలేదు అని అనుకున్నారు. కానీ 'కూలీ'తో కంబ్యాక్ ఇచ్చారా అంటే అది కూడా లేదు. 'విక్రమ్‌లో వర్కౌట్ అయింది. ఏది క్యామియో పెట్టడంతో. అక్కడి నుంచి మొదలు పెట్టారు భయ్య క్యామియో పెట్టడం అనేది. మీరు చూస్తే 'లియో'లో కూడా ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంటుంది. ఇక 'కూలీకి' అయితే అక్కర్లేదు. విపరీతమైన స్టార్ కాస్ట్ ఉన్నారు. అది కూడా ఇండస్ట్రీకి ఒకరు. ఓకే 'విక్రమ్' సినిమాలో స్ట్రెంగ్త్ ఉంది, స్టార్ కాస్టింగ్ ఉన్నారు, వర్కౌట్ అయ్యి. కానీ ప్రతిసారి అదే వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవ్వదు. అర్థమైందా రాజా? సో లోకేష్ గారు ఇక మీదటైనా తన స్టైల్ ఆఫ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీతో బయటకు వస్తే సినిమాలు హిట్ అవుతాయి అని నేను అనట్లేదు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ 'లియో' అండ్ 'కూలీ'. సో ఈ వీడియో మొత్తం వాచ్ చేశారు కదా, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. లోకేష్ గారు ఇక మీదట వచ్చే మూవీస్ తోటైనా మంచి హిట్ కొట్టాలి. ఆయన కూడా మంచిగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఫిలిమ్స్ పైన అని నా అభిప్రాయం. ఇప్పటిదాకా ఎవరైతే ఈ వీడియో ఓపికతో చూసారో నేను చెప్పిన ఈ పాయింట్స్ కరెక్టా కాదా, వర్తా నాన్ వర్తా అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.